హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ రాఖీ స్పెషల్ బాదాం రవ్వ బర్ఫీ. యమ్మీగా ఉండేటువంటి బర్ఫీ అండి ఇది. ఎప్పుడు స్వీట్ షాప్స్ నుంచే ఎందుకు, ఈసారి రాఖీకి మీరే తయారు చేసి మీ సిబ్లింగ్స్ కి తినిపించండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఈజీ రెసిపీ అండి. ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా జాగ్రత్తగా నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే డెఫినెట్ గా వచ్చి తీరుతుంది అంతే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదే స్వీట్ మీరు ఎగ్జాక్ట్ గా ఏ స్వీట్ షాప్ కి వెళ్ళి అడిగినా 1600 చెప్తారు కిలో. అదే ఇంట్లో చాలా చీప్ గా హైజీనిక్ గా అయిపోతుంది. బెస్ట్ టేస్ట్ వస్తుంది. లెట్ స్టార్ట్. ముందుగా బౌల్లో 2 కప్పుల బాదం పప్పు తీసుకోండి. గ్రాముల్లో సరిగ్గా 300 గ్రాములు. దీనిలో నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఎందాక ఉడకనివ్వాలి? బాదంని నొక్కితే పైన స్కిన్ ఈజీగా వచ్చేయాలి అందాక ఉడకనివ్వాలి. ఇది ఉడకడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. బాదం పైన స్కిన్ తేలిగ్గా వచ్చేగానే వెంటనే మరో బౌల్లోకి తీసుకోండి. బాదాంని సాధ్యమైనంత వరకు వేడి మీద పైన స్కిన్ తీయడానికి ట్రై చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. స్కిన్ తీసిన వెంటనే చన్నీళ్లలో వేసేయండి. ఇలా పీల్ చేసుకున్న పప్పుని ఒకసారి బాగా రుద్దండి. దీనివల్ల బాదం పైన ఉండేటువంటి మరకలన్నీ పోతాయి. పప్పుని పూర్తిగా వడకట్టి అస్సలు నీళ్లు వేయకుండా రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి నా పని చాలా సులభం అయిపోయింది. మీరు మిక్సీలో వాడుతున్నట్లయితే నీళ్లు వేయకుండా రవ్వగా చేసుకోవాలి. మరో విషయం, కాస్త గ్రైండ్ అయ్యాక మిక్సీ ఆగిపోతుంది. అప్పుడు 2 టీ స్పూన్ల నీళ్లు లేదా అవసరానికి తగినట్లుగా జారవ్వకుండా నీళ్లు పోసుకోండి. రవ్వ ఎలా ఉండాలంటే బొంబాయి రవ్వ అంత ఫైన్ గా ఉండేలా చూసుకోండి. కాస్త అటు ఇటుగా గోధుమ రవ్వలా ఉన్నా కూడా పర్వాలేదు, బొంబాయి రవ్వలా ఉండగలిగితే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ గా రవ్వ అయ్యాక ఇలా ముద్దగా ఉండాలి. దీన్ని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి మూకుల్లో మాత్రమే 1.25 కప్పుల పంచదార అంటే 200 గ్రాముల పంచదార వేసి బాదం రవ్వ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉండకట్టేదాకా కలుపుతూనే ఉండాలి. ముందు ఇసుకలా రవ్వలా ఉంటుంది. 8-10 నిమిషాలకి కరిగి పాలకోవలా అవుతుంది. 20 నుంచి 25 నిమిషాలకి కలుపుతూ ఉంటే కలకందులా తయారవుతుంది. 20 నిమిషాలు లేదా ముద్దగా అయ్యేదాకా ఎక్కడ ఆపకుండా అంచుల వెంట తీస్తూ కలుపుతూ ఉండాలి. లేదంటే సర్ఫేస్ ఉతికినట్టు తెల్లగా తళతళలాడాల్సిన బర్ఫీ గోధుమ రంగులోకి మారిపోతుంది. ఇది పర్ఫెక్ట్ గా తయారైందని ఎప్పుడు అర్థమవుతుందంటే కాస్త తీసి ఇలా నలిపితే ఉండకట్టాలి. అది పర్ఫెక్ట్ గా తయారైంది అంటే. అప్పుడు ఓ టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసి గిన్నె అంచుల వెంట ఈవెన్ గా స్ప్రెడ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పూర్తిగా చల్లారిపోతే మీకు బర్ఫీ రానే రాదు, పొడి పొడిగా అయిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా పిండుతూ గట్టి పూరీ పిండిలా కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముద్ద అవ్వట్లేదు అని అనుకుందాం. అప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవచ్చు. అప్పటికీ అవ్వట్లేదా? అయితే పొయ్యి మీద జస్ట్ 2 నిమిషాల పాటు అలా వేడి చేస్తూ కలుపుతూ ఉండండి. ముద్ద అవుతుంది. దాన్ని తీసుకోండి. ముద్దగా దీన్ని ట్రేని బోర్లించి దాని మీద 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి స్ప్రెడ్ చేయండి. ఈ బర్ఫీ ముద్దని ఫ్లాట్ గా 1 ఇంచు మందంగా ఉండేలా సెట్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు చేతులతో సెట్ చేశాక అప్పడాల కర్రతో నెమ్మదిగా రోల్ చేస్తే ఫ్లాట్ గా అయిపోతుంది. ఇంకా పైన స్మూత్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ కోసం ఏదైనా కప్పును బోర్లించి రుద్దితే స్మూత్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇలాగే బర్ఫీ పైన సైడ్స్ కూడా స్మూదన్ చేయండి. ఇలా ఈవెన్ గా స్మూత్ గా అయ్యాక 1 గంట పాటు అలా వదిలేయండి. బిగుసుకొని సెట్ అయిపోతుంది. అప్పుడు నచ్చితే పైన సిల్వర్ ఫాయిల్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. దీనిపైన సాధ్యమైనంత సన్నగా తరిగినటువంటి బాదం పలుకులు వేసి కప్తో నిదానంగా ప్రెస్ చేస్తే సెట్ అయిపోతాయి. ఆ తర్వాత నైఫ్తో స్క్వేర్స్ గా కట్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నా దగ్గర షార్ప్ నైఫ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. మీ దగ్గర షార్ప్ నైఫ్ లేనట్లయితే బ్లేడ్తో కట్ చేసుకోండి. షార్ప్ అండ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్తో బర్ఫీ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ స్వీట్ షాప్ స్టైల్లో. చాలా బాగున్నాయి కదా? టెంప్ట్ చేస్తూ నిజంగా చాలా చాలా బాగుంటాయి. ఇవి మీకు కనీసం వారం దాకా నిల్వ ఉంటాయండి. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. బై ది వే డీటెయిల్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.